ప్రజెంట్ చూస్తే ఇది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. అండ్ మన ట్రైన్ ఏంటంటే 30 minutes ముందే ఆన్ టైం ముందే డెస్టినీ కాడికి రీచ్ అయిపోయినాం. మీరు రైల్వే స్టేషన్ దిగినాక దీని ఆపోజిటే మనకి సిటీ బస్ స్టాండ్ ఉంటుంది. డైరెక్ట్ కోయంబేడు సెంట్రల్ బస్ స్టాండ్కి డ్రాప్ ఉంటుంది. డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. మన చెన్నై సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నాం అంటే కాంచీపురం. మీరు చూస్తున్నారు ప్రజెంట్ ఇదే హిందూ ధర్మశాల. దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ మనకి లాకర్స్ ఉంటాయి, బ్యాచిలర్గా వచ్చిన ఫ్యామిలీ వస్తే రూమ్స్ ఉంటాయి. అండ్ మీకు కనిపిస్తుంది కిచెన్, మనం వండుకొని తినచ్చు. లాకర్స్ ఉంటాయి, లాకర్స్ ఫ్రీ, మొత్తం ఫ్రీయే. మీరు రూమ్ కంటే రూమ్స్ ఉంటాయి, కిచెన్స్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే వండుకొని తినచ్చు. ఇక్కడ కిచెన్ ఫ్రీ ఉంటుంది, గ్యాస్ ఫ్రీయే, కరెంట్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీయే. ఇక్కడ లొకేషన్ తప్పకుండా నా వీడియో సబ్స్క్రైబ్ అవ్వాలి. మీకు ఎప్పుడు అయినా కానీ ఫ్రీ వచ్చేటని ట్రై చేస్తా. అండ్ కాంచీపురం ఇది ఫ్రీ. కాంచీపురంలోని అత్యంత ముఖ్యమైన దేవాలయం శ్రీ కంచి కామాక్షి ఆలయం. ప్రధాన దేవత అయిన కంచి కామాక్షి అమ్మవారు పద్మాసనంలో కొలువై ఉంటారు. ఆమె ఎడమ చేతిపైలో చెరుకుగడ మరియు ధనస్సు, కుడి చేతిలో తామర పుష్పం మరియు చిలుకని ధరించి ఉంటారు. ఆది శంకరాచార్యులు అమ్మవారు ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రం కామాక్షి దేవి యొక్క శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నమ్ముతారు. కంచి కామాక్షి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న 51 శక్తిపీఠాల్లో ఒకటి. కా అంటే సరస్వతీదేవి, మా అంటే లక్ష్మీదేవి, అక్షి అంటే కళ్ళు. సరస్వతి లక్ష్మిని తన 2 కళ్ళుగా కలిగి ఉన్న దేవత. ఈ ఆలయాన్ని క్రీస్తు 6వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. కామాక్షిదేవి శివుని కోసం భూమి నుండి ఒక శివ విగ్రహాన్ని సృష్టించి తపస్సు చేసింది. ఆ సమయంలో కామాక్షిదేవి తపస్సును పరీక్షించడానికి శివుడు కంబనదిగా అవతరించి ఆ విగ్రహాన్ని నాశనం చేయడానికి ఉప్పొంగి ప్రవహించాడు. కామాక్షిదేవి తన 2 చేతులతో విగ్రహాన్ని మూసి శివలింగాన్ని కాపాడింది. అమ్మవారు ఇక్కడ మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశారని, దీనివల్ల ఆమెకు కళ్యాణ కామాక్షి అనే పేరు వచ్చిందని ప్రతీతి. దశరథ మహారాజు పుత్ర కామిస్తి యాగం చేయటానికి ముందు ఇక్కడ అమ్మవారి పూజలు చేశారు. ఈ అమ్మవారికి పూజలు చేసే దంపతులకు సంతానం కలుగుతుందని నమ్మకం. కంచి కామాక్షి ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ముందు వీడియో చూసి కంచి కామాక్షమ్మ టెంపుల్ లోపల మనకు మాట్లాడరాదు కాబట్టి డబ్బింగ్లో చెప్పేస్తా. హోప్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్ అండ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.